Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. రంగారెడ్డి జిల్లా ఆరుగురి హత్య కేసులో వెలుగులోకి వస్తున్నాయి విస్తుపోయే విషయాలు. ప్రధానంగా ఏడాది కాలంగా బాలికను వేధిస్తున్నారు రాజ్ కుమార్ పైన మే 16న ఫిర్యాదు చేశారు బాధిత కుటుంబం. అయితే పోక్సో కేసు పెట్టాలంటూ బాధిత కుటుంబం ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఎఫ్ఐఆర్ కాకముందే రాజ్ కుమార్ కు బెయిల్ ఎలా వచ్చింది? పోక్సో కేసులో అసలు ముందస్తు బెయిల్ వస్తుందా? అసలు ప్రాణహాని ఉందని తెలిసినా రాజ్ కుమార్ ను ఎలా వదిలేశారు అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. బాలికను కారులో ఎక్కించుకొని చెరువు వద్దకు తీసుకుని వెళ్లి చంపినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి 11 గంటల 10 నిమిషాలకు చంపినట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. అయితే సిఐ కాంతారెడ్డి, ఎస్ఐ రమేష్ నిర్లక్ష్యం వల్లే రాజ్ కుమార్ దారుణానికి ఒడిగట్టారంటూ కూడా బంధువులు ఆరోపిస్తున్నారు. అక్కడ బంధువులు భారీ స్థాయిలో చేరుకోవడం జరిగింది. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా ఆరోగ్యాన్ని హత్య చేసినటువంటి ఘటన, ప్రధానంగా బాధితురాలతో పాటుగా ఆమె తల్లి, నాయనమ్మను కూడా చంపినటువంటి వైరం మాత్రం ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు కూడా కారణమవుతున్నాయి. ప్రధానంగా ఏడాది కాలంగా వరుసగా వేధింపులకు గురి చేస్తున్నట్లుగా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. నిందితుడు రాజ్ కుమార్ పైన, ఆ బాలిక పైన పూర్తి స్థాయిలో మాత్రం వరుసగా జరుగుతున్నటువంటి ఈ ఘటనల పైన కుటుంబ సభ్యులు కూడా ఒక సందర్భంలో తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్ కుమార్ పైన కేసును కూడా నమోదు చేయడం జరిగింది. కానీ బాలికను దృష్టిలో పెట్టుకొని పోక్సో కింద కేసు నమోదు చేశారు మే 16వ తేదీన. అంటే ఆల్మోస్ట్ 2 నెలలు గడిచిపోయింది. మే 16వ తేదీన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసిన పోలీసులు ఈ ప్రక్రియలో అంతగా పట్టించుకోలేదు అనేటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటుగా ప్రధానంగా ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే అసలు నిందితుడికి బెయిల్ ఎలా వచ్చింది? పోక్సో లాంటి అత్యంత కఠినమైనటువంటి చట్టాలు, పోక్సో లాంటి అత్యంత క్రిటికల్ ఉన్నటువంటి ఇష్యూస్ లో కేసెస్ కి సంబంధించి అంటే ఎఫ్ఐఆర్ ను నమోదు చేయక ముందే అసలు బెయిల్ ను ఏ విధంగా మంజూరు చేశారు అనేటువంటి క్వశ్చన్ కూడా రోజుతుంది. అసలు పోక్సో చట్టం ఏం చెబుతుంది? బెయిల్ ఇచ్చేటువంటి ప్రక్రియ ఏ విధంగా ఉంది? కానీ తాజాగా జరుగుతున్నటువంటి ఈ ఘటనతో జరిగిన భారీ నష్టానికి ఎవరి నిర్లక్ష్యం ప్రధానమైనటువంటి కారణం అనేటువంటి ఘటన. అసలు క్షేత్ర స్థాయిలో మాత్రం ఒక్కసారిగా అలజడి వాతావరణమే కనబడుతుంది. మాట్లాడానికి వస్తారు కదా బండి గంట సేపు ఇది ఆపలేదు. మీ ఊరలంతా ఫస్ట్ తననే చంపేసినట్టున్నారు, తర్వాత తల్లిని చంపేసినట్టున్నాడు, తర్వాత పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయినట్టున్నాడు. వేసుకోబోతూనే ఉన్నారు పోలీసు వాళ్ళు. ఇద్దరు పట్టి మమ్మల్ని పట్టుకున్నారు. వేసుకోబోవద్దని చెప్పినాం. అక్కడ చూస్తామంటే అక్కడ పోనీయలేము. 10 మంది మోపిల్లలను పోలీసులే పట్టుకోరు, మమ్మల్ని పోలీసులే పట్టుకోరు. పుట్టితే కానీ నన్ను ఒక రూమ్ లో వేసి పెట్టుమన్నాం. మేము అందరు వచ్చినాక మేము ఎట్లా చచ్చిపోయినారో చూసాం. లోపలికి అంటే మమ్మల్ని పోనీయలేదు. మాకు 3:30కు లేపిండు మా ఆయన. నన్ను ఆయన పోలీస్ ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటే మా ఆయన టాయిలెట్ వేసిందంట. ఎందుకు మాట్లాడుతున్నా? వాళ్ళ డాడీ చంపిన డాడీ పోలీస్ ఆయన తోటి మాట్లాడుతున్నట. అప్పుడు అందరు పోలీసులు ఒకరు వస్తూనే ఉండండి. అప్పుడు లేపిండు, ఇట్లా లచ్చిని కోసేసిరంట, లేపని మా ఆయన లేపిండు. మేము బయటికి పోయి ఉరుకుతుంటే మమ్మల్ని పోనీయలేదు. అమ్మాయి సెకండ్ ఇయర్. ఇల్లు ఇదే పక్కనే ఇల్లు అంత. మళ్ళీ మా మధ్య చచ్చిపోయిన సంది ఇక్కడ ఉంటాడు ఆయన. డైలాగ్ కూడా అందులోనే ఉంటున్నాడు. లేడు, చచ్చిపోయింది. పరిచయం ఏం లేదు. ఇల్లు పక్కన ఇల్లు, నమ్మమాన ఇల్లు పక్కన ఇల్లు. ఇది ఆరుగురి హత్య కేసుకు సంబంధించి విస్తుపోయేటువంటి విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రధానంగా రాజ్ కుమార్ ఏడాది కాలంగా ఆ బాలికను వేధిస్తున్నట్లుగా మే 16న వారు ఫిర్యాదు చేసిన, ప్రధానంగా ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా బెయిల్ పైన ఏ విధంగా బయటకు వచ్చారు అనేటువంటి విషయం. రెండో ప్రధానమైనటువంటి అంశం, రాత్రి ఆ బాలికను బలవంతంగా లాక్కొని ఊరి బయట ఉన్నటువంటి చెరువు దగ్గరికి తీసుకుని వెళ్లి అక్కడ హత్య చేశారు అనేటువంటిది మాత్రం ప్రధానంగా కనబడుతుంది. రెండోది, చెరువు వద్దకు తీసుకొని వెళ్లి చంపినట్లుగా అనుమానాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. రాత్రి 11 గంటల 10 నిమిషాల ప్రాంతంలో సీసీ కెమెరాలో కూడా కొన్ని అంశాలు రికార్డ్ అయినటువంటి పరిస్థితి. రాత్రి అందరూ గాఢమైనటువంటి నిద్రలోకి వెళ్లే ముందే, అంటే రాత్రి పనుకునే సమయానికి కొంచెం అటు ఇటుగా మధ్య మత్తులో ఆ ప్రాంతానికి వెళ్లి పక్కా ప్లాన్ తో అందరినీ చంపాలి, అందరినీ వేటాడి చంపేయాలి అనేటువంటి రీతిలో కూడా
అతను పూర్తి స్థాయిలో ప్రీ ప్లాన్ గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇంట్లో ఉన్నటువంటి తల్లిని నాయనమ్మని చంపిన తర్వాత ఆ బాలికను బలవంతంగా లాక్కొని ఊరి బయట ఉన్నటువంటి చెరువు వద్దకు తీసుకువెళ్లారు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటుగా ప్రధానంగా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు కూడా కీ రోల్ పోషించబోతున్నాయి. అయితే ఇక్కడ సిఐ కాంతారెడ్డితో పాటుగా ఎస్ఐ రమేష్ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతుంది అనేది మాత్రం అక్కడ ఉన్నటువంటి బంధువులు ఆరోపిస్తున్నారు. రాజ్ కుమార్ ఇన్ని దారుణాలకు ఒడిగట్టడానికి కారణం వీరి యొక్క నిర్లక్ష్యమే ఒక ప్రధానమైనటువంటి కీడుగా గత కొంతకాలంగా ఏడాది కాలంగా మేము వరుసగా ఫిర్యాదులు చేస్తున్నాం. ఏడాది కాలంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నాం, ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. బాధితురాలికి న్యాయం చేయాలి అని మేము పోలీసుల చుట్టూ తిరుగుతున్నాం. దీనిపైన పోక్సో కేసు పెట్టాలని పోలీసులను వేడుకున్నా వారు పట్టించుకునేటువంటి పాపాన్ని పక్కన పెట్టేస్తే రాజ్ కుమార్ విషయంలో పోలీసులు చూపించినటువంటి ఈ నిర్లక్ష్యం కారణంగానే ఈ రోజు 6 ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు. 6 ప్రాణాలు తీసేటువంటి ఒక మృగంలా మారిపోయాడు. 6 ప్రాణాలు ఎలాగైనా చంపాలి అనేటువంటి తనలో ఉన్నటువంటి క్రూరత్వాన్ని బయట పెట్టాడు. సొంత భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భార్యను కన్న బంధాన్ని పక్కన పెట్టేసి సొంత పిల్లల్ని చంపేసి తాను కూడా చంపాలనుకున్నాడంటే తనలో ఉన్నటువంటి మానసిక పరిస్థితి మాత్రమే కాదు, తనలో ఉన్నటువంటి పగ, ప్రతీకారం, క్రూరత్వం క్లియర్ కట్ గా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడే అసలు ఇంత క్రూరమైనటువంటి వ్యక్తిత్వం, ఆలోచన ఉన్నటువంటి ఇతనికి బెయిల్ పైన బయటికి రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అక్కడ ఏదో విడాకుల కేసు కాదు కదా, అక్కడేదో కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి ఆస్తి కేసు కాదు కదా, అది ఒక క్రిమినల్ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో క్రిటికల్ గా ఉన్నటువంటి కేసు కదా. మరి ఇలాంటి దాంట్లో పోలీసుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది అనేది మాత్రం వారి బంధువుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. సిఐ కాంతారెడ్డి అదేవిధంగా ఎస్ఐ రమేష్ వీరిద్దరి నిర్లక్ష్యం అనేది మాత్రం ఇక్కడ కీ రోల్ పోషించింది. అసలు ఇంత నిర్లక్ష్యం కారణంగానే ఇంత వరుసగా హత్యలు చేయడానికి ఒక కీలకమైనటువంటి అవకాశాన్ని కల్పించినట్లయింది అనేది మాత్రం బంధువుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. అతని పైన ఎన్నిసార్లు చెప్పినా కఠినమైనటువంటి చర్యలు తీసుకోలేదంటూ కూడా వారు వాపోతున్నారు. అయితే బాధితులకు న్యాయం జరగడంతో పాటుగా పోలీసులు సరిగ్గా సహకరించకపోవడం వల్ల కూడా ఇప్పుడు ఇలాంటి దారుణానికి కారణమైందంటూ కూడా వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. చూడాలి రాత్రి జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి రాత్రి 11:10 తర్వాత సో మద్యం మత్తులో ప్రీ ప్లాన్డ్ గా ఆ ప్రాంతానికి చేరుకోవడం, బాలిక ఎవరైతే బాధితురాలు ఉందో ఆమె ఇంటికి వెళ్ళడం, ఇంట్లో ఉన్నటువంటి నానమ్మను ఆమె యొక్క తల్లిని ఇద్దరిని హత్య చేయడం, ఆమెను బలవంతంగా లాక్కొని కారులో తీసుకువెళ్ళినటువంటి వైనం సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యం. తెల్లవారుజామున 3-4 గంటల ప్రాంతంలో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచేటువంటి సందర్భంలో అసలు రాత్రి ఏం జరిగింది అనేటువంటి ఘటనతో పాటుగా ఆ ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. గత ఏడాది కాలంగా సాగుతున్నటువంటి దాంట్లో పోలీసులు ఎందుకు కఠినంగా వ్యవహరించలేకపోయారు? అసలు ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా అతనికి బెయిల్ ఇవ్వాల్సినటువంటి అవసరం రావడానికి ఇదేమైనా ఆస్తి వివాదాలకు సంబంధించినటువంటి కేసు కాదు, పోక్సో కేసు. అంటే క్షేత్రస్థాయిలో పోక్సో కేసు పట్ల పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు తెన్నులు ఈ విధంగా ఉన్నాయి అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూడాలి బంధువులు ఆరోపిస్తున్నట్లుగా సిఐ కాంతారెడ్డితో పాటుగా ఎస్ఐ రమేష్ నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందా? అసలు ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా బెయిల్ మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? అసలు రాత్రి ఏం జరిగింది? ఒక్కొక్కటి విస్తుపోయేటువంటి విషయాలు మాత్రం తెలంగాణ సమాజాన్ని ఉలిక్కి పడేలా చేస్తున్నాయి.